హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే, ఒక కుర్రాడికి జరిగిన కథ. కొంటె కుర్రాడు, తుంటరి దయ్యం తాత. ఆ కుర్రాడి పేరేమో సాంబయ్య. సాంబయ్య ఉండే ఇల్లు కూడా ఊరి చివరనే. రోజు సాంబయ్య కూలి పనికి పోతూ ఉంటాడు. ఒకరోజు పని ఎక్కువయ్యి రావడానికి ఆలస్యం అవ్వడంతో అదే పనిని ముగించుకొని వస్తూ ఉన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో శ్మశానం మీదుగానే వెళ్ళాలి. ఇంకా శ్మశానం దగ్గరికి రావడంతోనే ఒక ముసలాయన తన సైకిల్ రిపేర్ కావడంతో ఎవరైనా సాయం చేస్తారేమో అనే ఆలోచనతో నిల్చొని ఉన్నాడు. ఇంకా సాంబయ్య రాకతో, నాయన, నా సైకిల్ రిపేర్ వచ్చింది, నన్ను కూడా నువ్వు వెళ్ళే దారికి తీసుకుపో అని అడగ్గా, ఈ సాంబయ్య సరే తాత ఎక్కువ అని అన్నాడు. ముసలాయన ఎక్కాడు. సాంబయ్యకు సైకిల్ తొక్కాలి అంటే కదలటం లేదు. ముసలివాడు చూస్తేమో సన్నగా ఉన్నాడు, కానీ సైకిల్ కదలటం లేదు. సరే అని సాంబయ్య అష్ట కష్టాలు పడి దారిని సాగించాడు. ఇంకా ఈ దారి మార్గంలో సాంబయ్య ఆ తాతను ఎక్కడికి తాత అని అడగగా, ఆ తాతేమో నువ్వు వెనక్కి చూడకుండా తొక్కరా అని గట్టిగా అరిచాడు. ఈ సాంబయ్యకు ఒక్కసారిగా గుండె జల్లు అన్నది. ఇంకా సరే అని ముందుకు పోగా ఊరు దగ్గరలో ఒక మనిషి కనపడగా ఆ ముసలివాడు సాంబయ్యని పెళ్ళు అని ఒక దెబ్బ కొట్టి మాయమైపోయాడు. సాంబయ్య ఆ దెబ్బకు కంగు తిని ఇంట్లో పడ్డాడు. ఇంకా నొప్పిని తట్టుకోలేక తన చెల్లిని పిలిచి చూపించాడు. ఇంకా వెనుక మొత్తం చూడగా తన వీపు మొత్తం 5,000 ముద్ర అచ్చుగా పడింది. జరిగింది మొత్తం ఇలా అని చెప్పాడు. తన చెల్లి ఇంకా, మన ఊరిలో ఈరోజు ఒక ముసలాయన చనిపోయాడు, తన ధన సంస్కారాలు మొత్తం అక్కడే జరిగాయి, తనే ఒకవేళ దయ్యంలాగా అయ్యి ఇలా చేసి ఉంటాడని చెప్పేసి అన్నది. ఆ మాట వినగానే సాంబయ్య భయపడి ఒక వారం రోజులు కోలుకోలేదు. ఇది ఫ్రెండ్స్, కొంటె కుర్రాడి తుంటరి దయ్యం తాత స్టోరీ. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే, ఒక కుర్రాడికి